ప్రతి నెల జీతం పొందే ఉద్యోగులందరూ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఆర్థిక సంవత్సరం మధ్యలో ఒక ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి పేరు మీద కూడా ఐటీఆర్ చేయాలా అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే మరణించిన వ్యక్తి పేరు మీద పన్ను చెల్లించదగిన ఆదాయం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, ఐటీఆర్ ఎలా ఫైల్ చేస్తాడు అని మాత్రం అనుకోకండి. మరణించిన వ్యక్తి పేరు మీద అతని వారసులు ఐటీఆర్ ఫైల్ చేయాలి. కానీ దీనికి ముందు ఆ వారసులు తమను తాము లీగల్ హైర్గా అంటే చట్టబద్ధమైన వారసులుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ వ్యక్తి మరణించే రోజు వరకు సంపాదించిన మొత్తానికి ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఆదాయాన్ని, మినహాయింపులను బట్టి ట్యాక్స్ స్లాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ రీఫండ్ ఉంటే దానిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మరణించిన వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. అందుకోసం ముందుగా eportal.incometax.government.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆథరైజ్డ్ పార్ట్నర్స్ పై సెలెక్ట్ చేసి రిజిస్టర్ యాజ్ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో క్రియేట్ న్యూ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి మరణించిన వ్యక్తి వివరాలు, ఎంతమంది వారసులు ఉన్నారు, చట్టబద్ధమైన వారసుల వివరాలు, అక్కడ అడిగిన ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అవ్వడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. కాబట్టి వారం రోజుల తర్వాత ఇదే సైట్లో మీరు రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు మీరు ఐటీ ఫైలింగ్ చేయవచ్చు. ఐటీ ఫైల్ చేయడానికి మళ్ళీ ఇదే సైట్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో లాగ్డ్ ఇన్ యాజ్ లీగల్ హెయిర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మరణించిన వ్యక్తి ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ పై సెలెక్ట్ చేసి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై క్లిక్ చేయాలి. ఆ వ్యక్తి జీవించి ఉంటే ఆదాయాలు, మినహాయింపులు వంటివి అన్నీ లెక్కించి ఐటీఆర్ ఎలా ఫైల్ చేసేవారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ మరణించిన వ్యక్తి పేరు మీద ఐటీఆర్ ఫైల్ చేయకుండా అలాగే వదిలేస్తే ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఆదాయపు పన్ను విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు వారసుల మీద కూడా అదే పద్ధతిలో చర్యలు తీసుకుంటుంది.